హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. ఇంకా మన ఇళ్ళల్లో పూజలు కొంచెం ఎక్కువగానే చేస్తూ ఉంటాం కదా. ఈ శ్రావణ మాస పూజల్లో సిల్వర్ పూజ ఐటమ్స్ని కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే ఈ సిల్వర్ ఐటమ్స్ని ఎంత నీట్గా స్టోర్ చేసినప్పటికీ తొందరగా నల్లబడుతూ ఉంటాయి కదా. అయితే ఈరోజు వీడియోలో సిల్వర్ ఐటమ్స్ని ఎలాంటి శ్రమ లేకుండా చాలా ఈజీగా మళ్ళీ కొత్త వాటిలా మెరిసేలా ఎలా క్లీన్ చేయాలి, అదేవిధంగా ఎక్కువ రోజుల పాటు నల్లబడకుండా ఉండాలంటే ఎలా స్టోర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లోని వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకో విషయం అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. వీడియోస్ని చూసిన వెంటనే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక నేను రెగ్యులర్గా యూజ్ చేసే పూజా ఐటమ్స్ని చూపిస్తున్నాను. చూడండి ఎలా నల్లబడ్డాయో. ఇప్పుడు వీటిని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసిన తర్వాత కూడా ఎక్కువ రోజుల పాటు నల్లబడకుండా ఉండాలంటే ఎలా స్టోర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకోవడం కోసం అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను, వంట సోడా తీసుకోవాలి, ఎన్ని డిష్ వాషర్ లిక్విడ్ తీసుకోవాలి, టూత్పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైనకి ఒక వెడల్పుగా ఉన్న లోతుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. దాంట్లోకి హాఫ్ వరకు వాటర్ తీసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. వాటర్ కొంచెం వేడైన తర్వాత మనం ఏ సిల్వర్ ఐటమ్స్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో అవి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఐటమ్స్కి ఈ గిన్నె ఈ వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ పెద్ద ప్లేట్స్ ఏమైనా ఉన్నా, కలశం లాంటివి ఉన్నా కూడా గిన్నె పెద్ద సైజులో తీసుకోవాలి. వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. గిన్నె సైజ్కి వాటర్ క్వాంటిటీ ఎప్పుడు కూడా సగం ఉండేలా చూసుకోండి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వంట సోడా వేశాను. 1 టేబుల్ స్పూన్ విమ్ లిక్విడ్ వేస్తున్నాను. ఈ లిక్విడ్ కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ వేస్తున్నాను. ఇలా ఉండలుగా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కవర్ చేస్తున్నట్టుగా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక 4-5 ఉండలు వేస్తే సరిపోతాయి. కొంచెం డిప్ అయ్యేలా చూడండి. ఇప్పుడు వీటిని 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి. ఇలా 15 నిమిషాల పాటు ఉడికించే టైంలో స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. చూడండి 15 నిమిషాల తర్వాత ఎలా క్లీన్ అయిపోయాయో. ఇక్కడ నేను పక్కన బిఫోర్ వీడియో కూడా యాడ్ చేస్తాను. నల్లగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. ఈ అల్యూమినియం ఫాయిల్ చూడండి ఎంత నల్లబడ్డాయో. ఇప్పుడు దించి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి మనం ఎలాంటి శ్రమ లేకుండా చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాయిల్ చూడండి ఎలా నల్లబడిందో. చూసారు కదా, చాలా ఈజీగా ఎలాంటి శ్రమ లేకుండా మనం ఈజీగా ఈ సిల్వర్ ఐటమ్స్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ నుండి తీసి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ తీసి కూడా నేను ఫ్రెష్ వాటర్లో వేస్తున్నాను. నాకు తెలిసిన టిప్ కూడా చెప్తున్నానండి. ఏంటంటే మనం ఎప్పుడు సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నా కూడా ఇలా ప్లెయిన్గా ఉన్నవి తీసుకుంటేనే మనం క్లీన్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఇలా డిజైన్ ఉన్నవి తీసుకున్నాం అనుకోండి, మనం ఎంత క్లీన్ చేసినా కూడా కొంచెం బ్లాకిష్నెస్ అనేది డిజైన్లో ఉండిపోతుంది. అయితే ఇప్పుడు ఈ డిజైన్లో కొంచెం బ్లాక్గా అనిపించింది. సో దట్ నేను టూత్పేస్ట్ తీసుకొని బ్రష్తో ఇలా క్లీన్ చేస్తున్నాను. ఇది నాకు అనిపించిన టిప్ అండి. కొంచెం ప్లెయిన్గా ఉండి పెద్ద సైజులో ఉన్నవైతే క్లీనింగ్కి చాలా ఈజీ అవుతాయి. మీకు ఎక్కడైనా డిజైన్లో కొంచెం నల్లగా అనిపిస్తే ఇలా టూత్పేస్ట్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా టూత్పేస్ట్ కూడా సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్ వాటర్తో వాష్ చేయాలి. ఇక్కడ ఇంకో యూస్ఫుల్ టిప్ చూడండి. మనం ఇలా యూజ్ చేసిన వాటర్ని వేస్ట్గా పడేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా మరకలు పట్టిన పట్టుకార్లు కానీ, నైఫ్లు కానీ, టీ స్టెయినర్స్ ఉంటాయి కదా మరకలు పడి, ఇవి కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు ఈ వాటర్లో ఉంచి క్లీన్ చేసుకోండి. మరకలు అనేవి ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఫ్రెష్ వాటర్లో ఈ సిల్వర్ ఐటమ్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కాటన్ క్లాత్తో, పొడి క్లాత్తో తడి లేకుండా
తుడుచుకొని ఒక 10 నిమిషాల పాటు ఒక పక్కన పెట్టి ఆరనివ్వండి. ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం క్లీన్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు నల్లబడకుండా స్టోర్ చేసుకోవాలంటే ఎలా స్టోర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇలా క్లీన్ చేసుకున్న ఐటమ్స్ని టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, ఈ టిష్యూ పేపర్లో కంప్లీట్గా క్లోజ్ చేసి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా ఇందులో పెట్టుకొని ప్లాస్టిక్ కవర్ని కూడా కంప్లీట్గా సీల్ చేయాలి. ఇలా చేస్తే సిల్వర్ ఐటమ్స్ అనేవి ఎక్కువ రోజుల పాటు నల్లబడకుండా ఉంటాయి. ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. అలానే టిష్యూ పేపర్ కాకుండా గోల్డ్ షాప్లో దొరికే పింక్ కలర్ పేపర్లో స్టోర్ చేసినా కూడా సిల్వర్ ఐటమ్స్ అనేవి ఎక్కువ రోజుల పాటు నల్లబడకుండా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, ఇంకొన్ని వాట్సాప్ గ్రూప్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.